హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ NFFR గేమింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మైన్క్రాఫ్ట్లో షెల్స్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి అనేది మన టాపిక్. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ ద గూగుల్ ప్లే స్టోర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి రియాలిటీ షేడర్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు వచ్చేది ఫస్ట్ ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు రెండు అంటే ఇందులో మనకు నచ్చిన బ్యూటిఫుల్ షేడర్స్ ఏంటంటే సమ్మర్ షేడర్స్ అయితే ఉంటుంది. ఆ సమ్మర్ షేడర్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది కనుక మీకు నచ్చకపోతే అది అందులో మాత్రం బ్లూగా ఫాగ్ వస్తుంది. ఆ బ్లూగా ఫాగ్ వస్తుంది. ఇంకేం చేంజెస్ ఉండదు. ఫాగ్ ఒక్కటే బ్లూగా వస్తుంది. మనకు నార్మల్గానైతే వైట్ వస్తాయి. కానీ అలా వద్దనిపిస్తే డ్రాగన్ DRAGON డ్రాగన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఇక్కడ కనిపించే వాటిలలో ఇలాంటి సెర్చ్ తీసుకోండి. ఇది ఫస్ట్ ఇలా మిడిల్లో ఉన్నది ఏదైతుందో ఇలాంటి సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి అయితేనే మీకు బాగా ఉంటుంది. ఎందుకంటే అందులో కొంచెం పింక్ కలర్ క్లౌడ్స్ వస్తాయి అక్కడక్కడ. మళ్ళీ నేను టార్చ్ లైట్ది కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మీకు. నాకైతే ఈ డ్రాగన్ది ఇదే నచ్చింది. నేనైతే ఇందులోకి వెళ్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు చాలా వెరైటీస్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసా, నాకు ఇది నచ్చింది. ఇది ఆల్రెడీ నేను ఒకసారి డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. షేడర్స్లో డౌన్లోడ్ చేయడం నాకు ఇది చాలా ఫస్ట్ టైం అన్నమాట. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఓకే. ఎందుకంటే మనకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. ఇంపోర్ట్ స్టార్టెడ్ అని వచ్చింది. ఫెయిల్డ్ ఇంపోర్ట్ అంటే మనకు ఆల్రెడీ నేను ఇంపోర్ట్ చేసుకున్నా. మీరైతే ఇన్స్టాల్ వస్తుంది. అలా ఇలా ఫస్ట్ వరల్డ్ క్రియేట్ అన్నా చేయండి, లేకపోతే మీ ఉన్న వరల్డ్లో కన్నా రిసోర్స్ ప్యాక్స్లోకి వెళ్ళండి. రిసోర్స్ ప్యాక్స్లోకి వెళ్ళాక వస్తుంది. ఇప్పుడు షేడర్స్ ప్యాక్స్ అని ఆన్ చేసుకోండి. అవైలబుల్లోకి వెళ్తే నాకేం లేదు, ఎందుకంటే నేను యాక్టివ్ చేసుకున్నాను. అవైలబుల్లో ఉన్నాయి. అలా అంటే ఇప్పుడు ఈ రెండు రిమూవ్ చేశా. అవైలబుల్లో ఇప్పుడు ఇలా ఓనర్ దాంట్లో ఇట్లా రెండు ఉన్నాయి. లాస్ట్కి ఇట్లా కనబడతాయా, ఇందులో యాక్టివ్ కొట్టిన నాకు ఈ బ్లూగా ఫాగ్ వచ్చేది కూడా నాకు బాగా నచ్చింది. ఇది కూడా యాక్టివ్ నొక్కిన. యాక్షన్లోకి వెళ్తే ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ లాస్ట్కి మనం రిమూవ్ చేయొచ్చు. నాకైతే రెండు ఉండని అనిపిస్తుంది కాబట్టి రెండు ఉంచాను. ఓకే, ఇవైతే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గేమ్ ప్లేలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. నేను ఒక వీడియో పెట్టాను గైస్ పోయినసారి. దాన్ని ఒక్కరు కూడా వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి గైస్. చాలా తక్కువ వచ్చాయి గైస్. రీచ్ అయితే చాలా తక్కువ వచ్చింది. ఎందుకంటే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన. నా ఫస్ట్ వీడియోకి షార్ట్ లాస్ట్లో ఉంటుంది. షార్ట్ చూడండి. ఆ షార్ట్లో నేను ఏమనంటే నా వాయిస్తో ఏంటి కొంచెం వెరైటీ ఉంటుంది గైస్ నా వాయిస్. అయితే ఒక షార్ట్ పెట్టిన. షార్ట్ చూసాక మీరు ఈ ఛానల్లో ఉన్న లాస్ట్లో ఉన్న మైన్క్రాఫ్ట్ వీడియో చూడండి. ఎందుకంటే అదే మనకు ఎక్కువ. ఫ్రీ ఫైర్ గురించి వీడియో పెడదాం అనుకుంటున్నా. చాలా అది డిలే అవుతుంది. తర్వాత చూద్దాం. ఓకేనా గైస్? ఓకే, గైస్.
ఓకే, ఇప్పుడైతే మనకు వస్తుంది 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 ఇప్పుడైతే మనకు వస్తుంది 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 ఇదైతే రావడం లేదు, రావడం లేదంటే రావడం లేదు, అస్సలు అంటే అస్సలు రావడం లేదు, అస్సలు అంటే అస్సలు రావడం లేదు, అస్సలు రావడం లేదు, అస్సలు రావడం లేదు, రావడం లేదు. ఇది రాస్తుందా రాదో, వస్తుందో రాదో. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనుకుంటా. నేను ఆల్రెడీ చూసాను కాబట్టి నాకు ఎగ్జైట్మెంట్ ఏమంత అనిపించట్లేదు. కాకపోతే ఓకే గైస్, వరల్డ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి గైస్, బ్లూ కలర్ ఫాగ్ లెక్క వస్తుంది. కానీ చూడండి, ఇక టార్చ్ మనం నార్మల్ వరల్డ్ ఎట్లా వెలుగుతుంది, ఇప్పుడు చూడండి ఎట్లా వెలుగుతుందో. ఇప్పుడు ఈ డ్రాగన్ షేడ్ ఎఫెక్ట్, ఈ బ్లూ ఫాగ్ ఏమో సమ్మర్ ఎఫెక్ట్ అనమాట. ఈ రెండింటి ఎఫెక్ట్లు ఇలా ఉంటే చాలా బాగుంటుంది గైస్. ఈ రెండు మిక్స్, ఒకటి సపరేట్గానే అయితే యూజ్ చేసినా కానీ ఎప్పుడు విడిగానే అయితే అస్సలు యూజ్ చేయలేదు గైస్, ఎప్పుడు యూజ్ చేయలేదు. ఓకేనా గైస్? ఓకే, ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మనం ఇది పెట్టి చూద్దాం. ఓ గైస్, చాలా ఫాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఇక్కడికి వచ్చి చూద్దాం. ఇప్పుడు కొంచెం ఫాగ్ పోయింది అది దూరంకి. సో గైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. వెనకాల ఈ ఫాగ్తో పాటు ఇది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఇలా చూద్దాం, కొంచెం కిందికి వచ్చి కొంచెం పైకి వెళ్దాం. ప్యారెట్ జరగమ్మా, ఇక్కడ నుంచి చూద్దాం గైస్. వాట్ ఏ బ్యూటిఫుల్ గైస్. నేను ఇదే ప్లాన్ చేశాను గైస్. ఇప్పుడు నా హోమ్ టూర్ అంటే నాకు లక్కీ వరల్డ్ కింద నేను షార్ట్ అప్లోడ్ చేశాను గైస్. ఇదే నా లక్కీ వరల్డ్. ఏంటంటే నేను ఇక్కడ విలేజ్ పక్కకున్న ట్రీస్ అయితే నేనే ప్లాన్ చేశా. కానీ నాకు లక్కీ వరల్డ్ ఏంటంటే నేను ఇట్లా పైకి ఇట్లా రావడంతో ఇట్లా పైన మొత్తం నేను ఏ విధంగానైతే కోరుకున్నానంటే, ఈ పింక్ ట్రీస్ ఉన్నాయి కదా, ఈ పింక్ ట్రీస్ పక్కకి విలేజ్ ఉంటే ఎంత బాగుంటుంది, ఈ వుడ్ విలేజ్ అని, ఈ విలేజ్ ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నా. ఇలానే దొరికింది గైస్. ఇవైతే నేను ఈ ప్యారెట్, ఆ ప్యాండా, ఈ పైకి వెదురు, బ్యాంబో, ఇవన్నీ నేనే స్పాన్ చేసా గైస్. ఎందుకంటే కొంచెం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ ట్రీ హౌస్ కూడా, ఈ ట్రీ హౌస్ అన్నమాట, ట్రీ కాదు ఇది. ఎవరు అంటే నాటలేదు, అది అలా అంటే ప్లాంట్ చేస్తే అది అట్లా రాలేదు. నేనే ప్లాంట్ చేసా పెద్దది. అర్రే రావడం లేదే. ఇప్పుడు ఇది సీక్రెట్గా అన్నమాట, ఎవరికి కూడా తెలియదు అన్నమాట. ఇదిగోండి ఇదే. సో గాయస్, నేనైతే ల్యాంప్ అయితే అస్సలు చూడు గాయస్. ల్యాంప్ అయితే ఇప్పటి వరకు నేను చూడనే లేదు గాయస్. ఈ షేడర్స్ అన్నీ చూసిన కాడ నుంచి ఈ ల్యాంప్ నేను అసలు చూడనే లేదు. పైకి వచ్చి అసలు లోపలికే రాలేదు తెలుసా. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి గాయస్. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి గాయస్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ డ్రాగన్ ఎఫెక్ట్ అన్నమాట. ఫాగ్ అయితే ఓన్లీ సమ్మర్ దాని అయితే ఓన్లీ ఫాగ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. మిగతా అన్నీ ఏదైనా ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అది ఓన్లీ డ్రాగన్ షేడర్స్ ఎఫెక్ట్ మాత్రమే. ఇప్పుడు నేను మా ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తాను. పైన ట్రీ హౌస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఇంటి ఇది ఇక్కడ కిందనైతే ఈ లీవ్స్ లాగా పెట్టండి. ఇది క్రియేటివ్ వరల్డ్. సర్వైవల్ ఏమి ఇదంతా సంపాదించలేదు. ఇందులో వాటర్ పోసాయి ప్రతి దానికి. ఎందుకంటే ఇలా పోస్తే చాలా లోపలంతా చీకటి ఉన్నట్టు, అంటే బ్లూ కలర్లో వాటర్ ఉండేది బెటర్ అనిపిస్తుంది. ఇట్లానైతే నేను పెట్టాను గైస్. ఇట్లా నుంచి మనము ఇలా ఇటు సైడ్ ఆపోజిట్లో ఉంది ఏంటంటే ఇవన్నమాట. వీటిని మనము ఇందులో నేను సపోజ్ జస్ట్ ఇది ఇట్లా పెట్టా. సర్వైవల్లోకి వెళ్తున్నామండి. సర్వైవల్లోకి వెళ్ళి ఇది తీయేస్తుంది, లేకపోతే తీయరాదు. సర్వైవల్లోకి వెళ్దాం. ఇక్కడే ఉంది సర్వైవల్, ఇక్కడ ఉంది పైన. సర్వైవల్లోకి వెళ్దాం. సర్వైవల్లోకి వచ్చేసానా. ఇప్పుడు నేను దీన్ని పగలగొడుతున్నా. వస్తుంది చూడండి, వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు చెస్ట్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఆపోజిట్లో ఉన్నది చెస్ట్ రూమ్ అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో ఇదిగోండి చూసారా, ఇందులో ఏమున్నాయి, ఇది ఉంది. దీనిలో ఏముంది, ఇవి ఉన్నాయి. వీటి లోపల ఇంకేం లేదు.
అంతే గైస్. ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం, ఈ బుక్స్ ఇందులోనే పెట్టేద్దాం, ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం, ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే ఇది ఇక్కడనే సేఫ్ ఉంటాయి మన. ఇవి ఈ రూమ్లోనైతే ఇది ఉంది, 3 చెస్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 చెస్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి 2 ఉన్నాయి. విలేజెస్ లోపలికి వస్తాయి చదువుకోవడానికి, అంటే వాళ్ళకి కొంచెం ఇట్లా జాబ్ లెక్క అనేది దొరుకుతుంది అన్నమాట. ఈ 3 ఎదురుగా పెట్టాను. ఇప్పుడు ఈ డోర్స్ అయితే క్లోజ్ చేశాను. నేను ఇక్కడ ఒకటి అది పెట్టాను గైస్, ఇలాంటి బ్యానర్ ఇక్కడ పెట్టినా, కాకపోతే అది పోయింది గైస్. ఎట్లా అంటే నేను ఇక్కడ పెట్టిన, కాకపోతే అది కాలింది గైస్, లావాకి కాలింది. ఇప్పుడు నేను ఇలా నుంచి ఇలా లోపలికి వెళ్తే ఫార్మింగ్ గైస్. ఇది ఒక్కటి కాసింది గైస్, ఏది కాయలేదు ఇంకా. ఓకే, మనము ఇటు సైడ్ నుంచి సీక్రెట్ రూమ్ ఉంది. ఆ రూమ్కి ఎలా వెళ్ళాలంటే ఇది ఓపెన్ చేసిందా, ఇలా ఎక్కి ఇది వస్తామనుకోండి, వస్తుంది. మనమేమో ఇది ఇట్లా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం స్పీడ్గా పోరాది అని ఇలా వెళ్తే ముంగటికి వెళ్ళి టర్నింగ్ తిరగాలి. టర్నింగ్ అంటే ఇలా తిరిగామనుకోండి, ఇలా తిరిగినాము, మళ్ళీ ఇక్కడ మనకి ఇది కనబడుతుంది గైస్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసా, మళ్ళీ ఒకటి సైడ్ వచ్చినామనుకోండి కానీ ఇలా తీసామా, ఇలా వచ్చేసాము, లోపల సైడ్ ఇంకొకటి అనమాట. ఇది మనకు ఇలా లోపలికి వెళ్ళే షోకేస్గా ఉంటుంది. అలానే ఇంట్లో నుంచి మనం ఇలా చూడొచ్చు అన్నమాట. ఇట్లా బ్యాక్ కెమెరా నుంచి చూసినాం అనుకోండి, వెరైటీ ఉన్నాయి గైస్. ఓకే గైస్, మనం వాటర్లో ఈదుతున్నట్టుంది గైస్. మనం ఇట్లనే అవ్వండి, చేతులు చూడండి, అట్లనే తీసుకెళ్తుంది. ఓకే, ఇదైతే పెట్టేద్దాం, పెట్టేసాం. ఓకే గైస్, ఇప్పుడు మనం నెదర్ వరల్డ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందని. షేర్స్ ఈ 2 మిక్స్ అయితే ఎలా ఉంటుంది అనేది. అరే, ఇలా కూడా వెళ్ళొచ్చు గైస్. ఇంతకుముందు అయితే నేను జస్ట్ ఇట్లా వెళ్ళడంతో అది అలా తీసుకెళ్ళాను. ఇప్పుడైతే అటు నుంచి ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు గైస్. వస్తుంది. సో గైస్, ప్లీజ్ గైస్, సపోర్ట్ మీ ప్లీజ్. వచ్చేసాం. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ సర్వైవల్ ఉన్నాం కదా, మళ్ళీ ఈ పిగ్లిన్స్ కొడతాయి గైస్. మనం ఫాస్ట్గా క్రియేటివ్లోకి వెళ్ళాలి, లేకపోతే మనం కథ పిగ్లిన్స్ చేతిలో అయిపోతాం. నేను ఇక్కడ తప్పిపోకుండా ఉండడానికి ఇలా పెట్టుకున్నాం గైస్, వీటిని ఇలా పెట్టుకున్నా. ఇవి కూడా బాగానే ఉన్నాయి గైస్, షేడర్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ముంగటికి వెళ్ళి చూద్దాం. ఇది కాకుండా ఇందులో నుంచి ఇలా బయటకు వస్తే ఇది ఉంది గైస్, ఈ రెడ్ కలర్లో ఉండే ట్రీస్ ఇలాంటిది ఉంది. ఇప్పుడు దీని మీద బాగానే ఉంది గైస్. నార్మల్ అప్పటికంటే ఇప్పుడు బాగా గ్రోత్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నార్మల్ అప్పుడేమో చాలా ఈ పైన ఉన్న కలర్ అట్లా ఉండేది, ఈ కింద ఉన్న గ్రాస్ కూడా కొంచెం తిక్కువ ఉండేది, ఇప్పుడైతే చాలా తిక్కువ అయింది. ఎందుకంటే ఈ షేడర్స్ మహిమ. లావా అయితే ఇంకొంచెం అంటే పెద్ద లైటింగ్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది లావాది. మై గాడ్, ఇదేంది గేస్, నేను ఏమనలేదు. ఓకే గేస్, పైకి వెళ్దాం. పైకి అంటే ఇటు ఇది ఉంటుంది. ఇటు సైడ్ నుంచి ఇక్కడ కింద నుంచి ఇలా వెళ్తే వస్తుంది. ఇదేనా? అదిగోనే హ్యారో మార్క్ అంటే ఇటే ఉంటుంది అని అర్థం. నేను ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఇలా ఎక్కువ ఫైర్స్ వచ్చినా కూడా మనకి దీని మీద మనం స్లోగా నడుస్తాం, అందుకే నేను అక్కడ దిగా. సరే గైస్, చాలా అంటే చాలా బాగానే ఉంది. ఈ 2 షేడర్స్ యాక్టివ్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. మనకు పీసీలో ఉన్న షేడర్స్ లాగానే వస్తుంది, కాకపోతే అది మన ఫోన్ అంటే క్రాష్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను ఎప్పుడు అక్కడ క్రియేట్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను ఇక్కడ ఆల్రెడీ తీసేసినా కూడా ఎందుకు వస్తుంది? నేను 2 సార్లు గైస్ నెదర్ వరల్డ్కి వెళ్ళా, ప్రతిసారి వచ్చింది గైస్ ఇక్కడికే.
3 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ ఇక్కడికే వచ్చింది. నేను ఇట్లా తీసేసిన, మొత్తం తీసేసిన, ఇట్లా తీసేసినాక కూడా మళ్ళీ వచ్చింది గైస్. ఏం చెప్తాం చెప్పండి. ఓకే గైస్, వెళ్ళి పడుకుందాం పదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పోయిన వీడియోకి నేను క్వశ్చన్స్ అడిగాను, ఆ క్వశ్చన్కి ఎవరో ఆన్సర్ ఇంకా ఇవ్వలేదు, ఒక కామెంట్ కూడా రాలేదు. ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో ఉన్న కామెంట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మీకు కానీ ఇట్లా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సారీ, ఇప్పుడే కాదు, మీకు కానీ పైన చూడండి, షేడర్స్ మహిమ. ఇది డ్రాగన్ షేడర్స్ అన్నట్టు. నేను డ్రాగన్ షేడర్స్ పెట్టినప్పుడే ఇది వచ్చింది. సమ్మర్ షేడర్స్ పెట్టినప్పుడు ఓన్లీ ఫాగ్ ఒకటే వచ్చింది. ఓకే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని. ఓకే గైస్, ఉంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.